టార్గెట్ 2023 దిశగా జనసేన వ్యూహరచన చేస్తుందా? వచ్చే ఎన్నికల నాటికి రాయలసీమ ఉత్తరాంధ్రలో బలపడేందుకు కసరత్తులు మొదలుపెట్టిందా? సీమలో కర్నూలు, ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం నియోజకవర్గాల్లో పోటీ చేయాలని పవన్ పార్టీ ఆసక్తిని చూపిస్తోందా? కర్నూలు బరిలో పవన్ నిలవడం ఖాయమైందా? శ్రీకాకుళం నుంచి నాగబాబు ధేకలేంగా అనబోతున్నారా అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొన్నటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో 100% రిజల్ట్స్తో ఏపీని షేక్ చేసింది జనసేన. చరిత్రలో మరే పార్టీకి ఇంతటి ఘన విజయం సాధ్యం కాలేదు. అలాంటి జనసేన ఇప్పుడు 2029 దిశగా ముందుకు కదులుతోందన్న వాదన వినిపిస్తోంది. కోస్తాలో పవన్ కళ్యాణ్ పార్టీ గట్టిగానే ఉన్నా ఇంకా ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో ఆ పార్టీ విస్తరణ జరగలేదు. ఆయా ప్రాంతాల్లో నేతలు, కేడర్ అంతగా లేరు. అందుకే జనసేన అంటే కోస్తాకే పరిమితమా అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అసలే కూటమి అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో పార్టీని ఉత్తరాంధ్ర, సీమలో విస్తరించడానికి ఇదే కరెక్ట్ టైం అని కూడా జనసేనని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఉత్తరాంధ్ర, సీమలో బలపడేందుకు జనసేన వ్యూహరచన చేస్తుందన్న వాదన వినిపిస్తోంది. టార్గెట్ 2029 లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, రాయలసీమలో కర్నూలు, ఈ రెండు నియోజకవర్గాలు చాలా కీలకమే. ఎందుకంటే ఆ రెండు ఆయా ప్రాంతాలకు ముఖద్వారాల వంటి సెగ్మెంట్లు. రాజకీయ సమీకరణాల దృష్ట్యా కూడా ఈ రెండు ఎమ్మెల్యే సెగ్మెంట్లకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎలాగూ పార్టీని విస్తరించే ప్రణాళిక జరుగుతుంది కాబట్టి శ్రీకాకుళం, కర్నూలుపై జనసేన ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యే నాగబాబును బరిలోకి దింపే ఆలోచన జరుగుతున్నట్లు ఒక సమాచారం. ఇక కర్నూలు నుంచి స్వయంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరుగుతుందని తెలుస్తోంది. జనసేనాని సోదరుడు నాగబాబు ఎమ్మెల్సీగా ఉన్న ఆయనను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చి గెలిపించుకోవాలన్నదే పవన్ ఆలోచనగా చెబుతున్నారు. గత ఎన్నికల్లోనే ఆయనను కోస్తా నుంచి ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని ఆలోచించారు. కానీ ఆయనకు కాలం కలిసి రాలేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో నిలవాలని అనుకున్న లాస్ట్ మినిట్లో త్యాగం చేయాల్సి వచ్చింది. అప్పుడు లోక్సభ సీటు మిస్ అయితే ఆ తర్వాత రాజ్యసభకు వెళ్ళడం కూడా సాధ్యం కాలేదు. చివరికి ఏమైతేనేం మండలిలో అడుగుపెట్టారు నాగబాబు. కానీ ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించిన ఆ హామీ మాత్రం ఎప్పటిదాకా నెరవేరలేదు. దీంతో ఆయనకు మంత్రి పోస్టు ఇప్పట్లో అసాధ్యమనే గుసగుసలు మొదలయ్యాయి. అయితే ఈ మినిస్ట్రీ పోస్టు ఎలా ఉన్నా ప్రజాక్షేత్రంలో గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టాలనుకుంటున్నానని నాగబాబు తన సన్నిహితులకు చెబుతున్నారట. ఈ నేపథ్యంలో ఆయన ఉత్తరాంధ్రలో పర్యటించడంపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక ఆయన శ్రీకాకుళం నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమనే చర్చ కూడా జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో నాగబాబు పోటీ అక్కడి నుంచే చేయటం ఖాయమనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవటం వేరు, నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ కావటం వేరు. అందుకే ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి ఫ్యామిలీ పాలిటిక్స్ అన్న విమర్శలకు సరి అయిన సమాధానం ఇవ్వాలని కూడా పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారట. ఈ మేరకు గ్రౌండ్ వర్క్ కూడా చేసుకోవాలని మెగా బ్రదర్కు జనసేనని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ ప్లానింగ్లో భాగంగానే నాగబాబు ఉత్తరాంధ్రలో పర్యటించారని కూడా సమాచారం. అన్నింటికీ మించి శ్రీకాకుళంలో జనసేన తరఫున నాగబాబు పోటీ చేస్తే ఆ ప్రభావం ఉత్తరాంధ్ర మొత్తం పైనే ఉంటుందని జనసేనని భావిస్తున్నారట. ఆ పాజిటివ్ వేవ్ను వాడుకుంటే ఉత్తరాంధ్ర మొత్తం ఫోకస్ చేయవచ్చన్న ప్లానింగ్ జరుగుతుందని చెబుతున్నారు. అందుకే 2029 ఎన్నికల్లో నాగబాబుకు శ్రీకాకుళం నుంచి పోటీ చేయించడం ఖాయమన్న కూడా చర్చ జరుగుతోంది. ఇక ఉత్తరాంధ్రలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నా శ్రీకాకుళంని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఇక్కడ కాపుల ఓట్లు చాలా కీలకంగా ఉన్నాయి. వారంతా గంపగొత్తుగా ఓటేస్తే వారు వన్ సైడ్ అనే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే నాగబాబు పోటీ చేస్తే భారీ మెజార్టీ ఖాయమని పవన్ కళ్యాణ్ కూడా అంచనా వేస్తున్నారట. అందుకే శ్రీకాకుళం నుంచి సరంజామా అంతా సిద్ధం చేసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. మరోవైపు జనసేనపై కోస్తా ముద్రను తొలగించుకోవడానికి పవన్ కళ్యాణ్ కొంచెం రిస్క్ తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారని సమాచారం. ఎందుకంటే జనసేనకు సీమలో ఓటు బ్యాంకు అంతగా లేదు. ఈ తరుణంలో జనసేనను సీమ జిల్లాలోనూ యాక్టివ్ చేయాలని పవన్ ఆలోచిస్తున్నారట. అందుకోసమే కర్నూలు నుంచి తాను పోటీ చేయాలన్న ఆలోచన కూడా జరుగుతోందట. కర్నూలు నుంచి పోటీ చేస్తే పవన్ ఖచ్చితంగా ఆ ప్రభావం మొత్తం సీమ జిల్లాలపై పడుతుందని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు సమీకరణాలు కూడా జనసేనానికి అనుకూలంగా ఉన్నాయన్న చర్చ కూడా జరుగుతోంది.
సీమ జిల్లాల్లో కర్నూలు చాలా కీలకం. ఇక్కడ మైనార్టీలు, బీసీల ఓట్లు చాలా కీలకంగా ఉన్నాయి. పవన్ అక్కడ పోటీ చేస్తే ఆ వర్గాలన్నీ జనసేన వెంట నడవటం ఖాయమన్న చర్చ జరుగుతోంది. కాబట్టి అన్ని ఆలోచించి కర్నూలు వైపు పవన్ మొగ్గు చూపిస్తున్నారని కూడా చెబుతున్నారు. ఈ మేరకు త్వరలోనే అక్కడ పర్యటించేందుకు జనసేనని సిద్ధంగా ఉన్నారట. కర్నూలుతో పాటుగా అవసరమైతే కడప, అనంతపూర్, చిత్తూరు జిల్లాలు కవర్ చేసేలా టూర్ చేయాలన్న ప్లాన్తోనే ఉన్నట్లు సమాచారం. మొత్తంగా టార్గెట్ 2029 లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పక్కా స్కెచ్ను రెడీ చేస్తున్నారని కూడా జనసేన వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటిదాకా పార్టీ బలంగా లేని ప్రాంతాలపై జనసేనని ప్రత్యేకంగా దృష్టి సారించారట. ఈ ప్లానింగ్లో భాగంగానే మిషన్ కర్నూలు, శ్రీకాకుళాన్ని అమలు చేసేందుకు సై అంటున్నారని సమాచారం. మరి ఈ ప్రణాళిక జనసేనకు కలిసి వస్తుందా? కర్నూలు, శ్రీకాకుళంలో పాగా వేయటం సాధ్యమేనా? పవన్ కళ్యాణ్, నాగబాబు కల నెరవేరేనా అన్నది వేచి చూడాలి.